తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారి సమక్షంలో తిరుపతిలోని తాళపాక పెద్దగంగమ్మ ఆలయ నూతన చైర్మన్ అలాగే సభ్యులు నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి స్ఫూర్తిని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ బాధ్యత బీజేపీకి ఇవ్వడం సబబు కాదన్నారు. మొదటి నుంచి కష్టపడ్డ వారికి గుర్తింపునివ్వడమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలని సుగుణమ్మన్నారు. తిరుపతి నగరంలోని పురాతనమైన మరియు ప్రాశస్త్యం ఉన్న పెద్దగంగమ్మ ఆలయం చైర్మన్ పదవి బీజేపీకి ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామని టీడీపీ జనసేన నాయకులకు మరియు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి, మన్నూరు సుగుణమ్మ గారికి సామంచి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నూతన కమిటీ చైర్మన్ సభ్యులను సన్మానించారు. బాధ్యత స్వీకారం మహోత్సవం అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఇవాళ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయం అభివృద్ధి, ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారి నుంచి, సుగుణమ్మ గారి నుంచి, మా పార్టీ వైపు నుంచి మీకు పూర్తిగా లభిస్తుందని ఈ సందర్భంగా మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను ఎమ్మెల్యే గారిని కోరుచున్నాను. నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి తాళ్ళపాక గంగమ్మ గుడి చైర్మన్గా శ్రీమతి వేదవతి నిర్ణయించడం, నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యతలు స్వీకరించడం, అందరి సమక్షంలో సుగుణమ్మ గారి సమక్షంలో, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారి వారి సమక్షంలో డైరెక్టర్లు అందరూ ఏకమై యునానిమస్ గా ఈరోజు తాళ్ళపాక గంగమ్మ గుడికి వేదవతిని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తుంది.